కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వెలుపల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్, గురజాల నియోజకవర్గం. ఈరోజు దాచేపల్లి ప్రధాన కేంద్రంలో అదేవిధంగా ప్రభుదేవ హిందూ విజ్ఞాన సేవా సమితి నర్సరావుపేట శాఖ వారి ఆధ్వర్యంలో దాచేపల్లిలో కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు ఘనంగా నిర్వహించుకున్నారు. కృష్ణాష్టమి రోజు నుంచి ఈ రోజు వరకు 9 రోజుల పాటు పూజలు, రకరకాల ఇక్కడ భజన బృందాలు, అదేవిధంగా కృష్ణుడికి రోజుకు ఒక రకమైన అలంకరణ, అదేవిధంగా కృష్ణాష్టమి 9 రోజులు ఘనంగా పురస్కరించుకొని ఈ రోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా దాచేపల్లిలో ప్రతి ఒక్క వీధిలో కృష్ణుని విగ్రహంతో ఊరేగింపుగా, అదేవిధంగా అట్టహాసంగా కోలాహలంగా కోలాటంతో, అదేవిధంగా కృష్ణుడి రూపంతో చిన్నపిల్లలకి డ్రెస్సులు వేయించి, అదేవిధంగా కృష్ణ రూపంలో ప్రతి వాడ వీధి తిరుగుతూ ఎంతో అట్టహాసంగా కృష్ణుడి విగ్రహం ఊరేగింపు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్యాశీస్సులతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నర్సరావుపేట శాఖ వారు ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని 3 చోట్ల నిర్వహించడానికి దైవానుకూలత కలిగింది. మొదటగా పులిపాడులో మేము 19వ తారీఖున, ముక్తేశ్వరం గ్రామంలో 21 నిర్వహించి ఈ రోజున పల్లకి ఊరేగింపు ఉత్సవాన్ని మన దాచేపల్లి గ్రామంలో పల్లకి ఊరేగింపుని గ్రామోత్సవంగా నిర్వహించ తలపెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడి దేవదేవుడని, జగద్గురువు అని, భూమి మీదకి దైవ జ్ఞానాన్ని అందించడానికి ఏతించినటువంటి జగద్గురువుగా ప్రజలందరికీ తెలియబడాలని, ప్రతి చోట దేవదేవుని యొక్క వేడుకలు జరగాలని, భగవద్గీతే సర్వమానవాళికి ముక్తిని ప్రసాదించేటువంటి దైవ గ్రంథంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలనే సదుద్దేశంతో 9 రోజులు మేము ఈ మండపాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పరిచయం చేస్తూ, భగవానుడు తన జీవితంలో నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు, పాదములను ఒక ప్రత్యేక భంగిమలో పెట్టి ఎందుకు చూపించాడు, మురళిని ఆయన చేతిలో ధరించడంలోని జ్ఞానార్థం ఏమిటి, ఆయన బృందావనంలో గోపికలతో 16,000 మందితో నిజంగా విహరించాడా, ఇందులో ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది, ఆయన మాధవుడా యాదవుడా, ఆయన జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము జ్ఞానయుక్తంగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు రాసినటువంటి 100 గ్రంథాల్లోని వివరణల్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని మన దాచేపల్లిలో గ్రామోత్సవంగా గత 8 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గ్రామస్తులందరి సహాయ సహకారాలతో, భక్తులెల్లరి యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైతే దేవదేవుని వేడుకలు జరుగుతాయో అక్కడ దైవ పాలకులు సురక్షితమైనటువంటి పాలన అందించి సకాలంలో వర్షాలు, సకాలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా వారు ఎన్నో కర్మ బాధల నుంచి బయటపడి దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రామస్తులు ఎల్లరూ శ్రీకృష్ణుడు అందరి వాడని, అందరిలోని వాడని గుర్తెరిగి ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి దేవదేవుని కృపకు పాత్రలు కావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నర్సరావుపేట శాఖ. శ్రీకృష్ణం వందే జగద్గురు.